జస్ట్ మీరు లొకేషన్ చూస్తేనే అర్థమైపోతుందండి. మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 2 కిలోమీటర్స్ అండి. అలాగే మనకి మెట్రో వచ్చేసి 2.7 మాత్రమే ఉంటుందండి. టోటల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 86 గజాలు ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి చిల్కానగర్లో ఉంటుందండి. మనకి నాచారం వచ్చేసి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ తక్కువ గజాలలో మంచి ప్రాపర్టీ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. మనం మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పినాం కదండి. ఇది ఎక్కడ లొకేషన్ ఏందని వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మొదటిసారిగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేస్తామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. మనకి ఫేజింగ్ వచ్చేసి 15.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ మనం రోడ్ చూసుకున్నట్టయితే మనకి 25 ఫీట్ రోడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి చిల్కానగర్లో ఉంటుందండి. మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ వచ్చేసి కేవలం 2 కిలోమీటర్స్ ఉంటుంది. మెట్రో స్టేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2.7 ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సేల్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నాచారం వచ్చేసి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకు ఒక సింగిల్ రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి. ఇందులో మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం రూమ్ కూడా చూసుకుందాం అండి. ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సింగిల్ రూమ్కి వచ్చేసి మనకి 4000 రెంట్ కూడా రావడం జరుగుతుందండి. ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది కూడా సరిపోతుంది, చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ ఈ రూమ్లో చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చేసిందండి. మనకి ఈ రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కావాలనుకున్నట్టయితే కనుక ఈ రూమ్ కూడా ఉంచుకొని కూడా మీరు వచ్చి కూడా ఉండేందుకు వీలు కూడా ఉందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ముందు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా జాగ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసుకుందాం అండి. టోటల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 86 గజాలు ఉంటుందండి. ఫేజింగ్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నానండి 15.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుందండి. ఇప్పుడు ముందున్నటువంటి ప్లేస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి సింగిల్ రూమ్ అండి. మనకి ఆర్సీసీ స్లాబ్ అయితే వేసి ఉందండి. మనకి ప్రజెంట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఆ రూమ్ కూడా ఉంచుకోవచ్చు. అందులో కావాలన్నా కూడా ఫ్రెండ్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకున్నా కూడా మనకి ఒక 4000 రెంట్ అయితే ప్రజెంట్ వస్తుందండి. లేదంటే ఫ్రెండ్స్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ అది డిస్మాంటిల్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి దగ్గరలోనే మనకి నాచారం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక సింగిల్ రూమ్కి వచ్చేసి మనకి 4000 వస్తుందండి. ఒకవేళ మనం 1 BHK ఇచ్చుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి 8 to 10,000 వరకు రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి 86 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే కనుక మనకి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కూడా వస్తుందండి. ఒకవేళ మనం కింద పార్కింగ్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్, డ్రైనేజ్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ మీరు లొకేషన్ చూస్తేనే అర్థమైపోతుందండి. మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 2 కిలోమీటర్స్ అండి. అలాగే మనకి మెట్రో వచ్చేసి 2.7 మాత్రమే ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీరు తీసుకున్నాక హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ మీకు లోన్ అనేది కూడా వస్తుందండి. ఇందులో మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదండి. ముందు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంది. ఫ్రంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నైరుతిలో మనకు ఒక సింగిల్ రూమ్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి రావాలన్నా, ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్నా కూడా డిస్ప్లేలో కనబడుతున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి సంప్రదించినట్టయితే ఇంకేమైనా వివరాలు కావాలన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా చూసుకుందామండి. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 65,000 per square yard నడుస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ 65,000 per square yard లాగా వేసుకున్నట్టయితే మనకి 56 lakhs అవుతుందండి ఆల్మోస్ట్ వచ్చేసేసి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఓనర్ని కూడా సంప్రదించవచ్చు. ఈ ప్రైస్ అనేది కూడా ఫ్రెండ్స్ మీరు అవసరమైతే కనుక సరౌండింగ్లో కూడా కనుక్కొని కూడా మీరు నెగోషియేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.